హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఇంకొక క్రాఫ్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసా. సో, ఈ వీడియోలో మనం ఒక గణేష్ క్రాఫ్ట్ చేద్దాము. సో, బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. సో, ముందైతే దానికి కావాల్సిన ఐటెమ్స్ చూస్తున్నారు కదా! ఒక కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను రౌండ్ షేప్‌ది అండ్ క్లే అండ్ ఆల్సో పిస్తా షెల్స్ అనమాట. ఫస్ట్ అయితే మనం కార్డ్‌బోర్డ్‌ని ఇట్లా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని, నేను ఒక రెడ్ కలర్ పేపర్‌ని దానిపైన స్టిక్ చేశాననమాట. దెన్ వైట్ క్లే తీసుకున్నాను. సో, దాన్నయితే ఇలా నేనైతే ఎగ్జామ్ ప్యాడ్ యూజ్ చేశాను. సో, దాని మీద ఇలా మనం రోల్ చేసుకుంటే ఒక లైన్ లాగా వస్తుందనమాట. నెక్స్ట్ గణేష్‌ది డ్రాయింగ్ గీసాను అనమాట. రెడ్ పేపర్ మీద మనం స్టిక్ చేసుకున్నాం కదా కార్డ్‌బోర్డ్ పైన. సో, చాలా లైట్‌గా గీసుకోండి. ఎందుకంటే దానిపైననే మనం క్లే పేస్ట్ చేస్తాము. సో, జస్ట్ మనకొక ఐడియా ఉండడం కోసం. సో, ఇలా పేస్ట్ చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, మనకి అగరబత్తులుంటాయి కదా! అది వెలిగిన తర్వాత కింద స్టిక్ ఉంటుందిగా, అది యూజ్ చేసుకోండి. చాలా యూజ్ అవుతది. సో, ఇలా మనం ప్రిపేర్ చేసిన క్లేతో ఆ డ్రాయింగ్ పైన క్లే మొత్తాన్ని స్టిక్ చేసేసేయండి గమ్‌తో. సో, ఇది అవుట్‌పుట్ అనమాట. చూడ్డానికి గణేష్ చాలా బాగున్నారు కదా! నాకైతే చాలా చాలా నచ్చేసాడు. నా దగ్గర ఇంత టాలెంట్ ఉందా అనిపిచ్చింది. సో, నెక్స్ట్ అయితే ఈ ఎంప్టీ స్పేస్‌ని ఎలాగైనా ఫిల్ చేయాలనుకున్నా. సో, మొత్తం పిస్తా షెల్స్ పెడితే అంత లుక్ రావట్లేదు. సో, నేను అప్పుడు ఏం ఐడియా వచ్చిందంటే నాకు, సరే రైస్ వేద్దాం అనిపిచ్చింది ఎంప్టీ స్పేస్ మొత్తంలో. సో, అదే బియ్యము. సో, ఫస్ట్ అయితే ఈ ఎంప్టీ స్పేస్ మొత్తంలో కూడా నేను గ్లూ అప్లై చేశాను. సో, గ్లూ ఇలా వేసేసుకొని ఈవెన్‌గా ఇలా అప్లై చేసుకోండి. సో, అప్లై చేసిన తర్వాత చూస్తున్నారు కదా! మొత్తం ఒకటేసారి చేయకండి. ఎందుకంటే డ్రై అయిపోతది. మళ్ళీ ప్యాచీ ప్యాచీగా అయిపోతది. సో, హాఫ్ ఆఫ్ ది పోర్షనో లేకపోతే 1/4 పోర్షన్ ఒక్కొక్కసారి గ్లూ అప్లై చేసి దాని మీద ఇట్లా రైస్ వేసుకుంటూ వెళ్ళండి. ఎక్సెస్ రైస్ అయినా వేయండి. ఏం కాదు. ఎందుకంటే అవి స్టిక్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం బోర్డ్ ఫ్లిప్ చేస్తే ఎక్సెస్ ఉన్న బియ్యం ఉంటుంది కదా! అదంతా కింద పడిపోతది. సో, ఎక్సెస్ ఏసినా ఏం కాదు. సో, వేయండి. నో ప్రాబ్లమ్. సో, అలా నేను ఈ బోర్డ్ మొత్తం కంప్లీట్ చేశాననమాట. సో, రైస్ వేసిన తర్వాతయితే లుక్ చాలా మారిపోయింది. ఈవెన్ పిస్తా షెల్స్‌తో కూడా నేను ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎంప్టీ స్పేస్‌ని కవర్ చేస్తే ఇంత లుక్ వచ్చేది కాదేమో. సీరియస్‌లీ గైస్ నాకైతే చాలా చాలా నచ్చింది. సో, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, ఇదండి. సో, ఫైనల్‌గా అయితే అలా ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి ఇదంతా ఫిల్ చేశాను. చూస్తున్నారు కదా! రైస్‌తో ఫిల్ చేసిన తర్వాత లుక్కే మారిపోయింది. ఇలాగే వాల్‌కి హ్యాంగ్ చేసేయాలనిపించింది గానీ, బట్ స్టిల్ ఇవి వాటర్ కలర్స్ మనం చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళం కదా! పేపర్స్ పైన. సో, అవి యూజ్ చేసి నేను ఈ ఎంప్టీ స్పేస్ మొత్తాన్ని కూడా కలరింగ్ చేశా. సో, అంటే 3 పార్టిషన్స్‌గా చేశాను. అంటే 3 భాగాలుగా విభజించి పైన మొత్తం రెడ్ వేసా అనమాట. రెడ్ వేసిన తర్వాత బాటమ్‌లో వచ్చేసి గ్రీన్ వేసుకున్నా. సో, చూస్తున్నారు కదా! యాక్చువల్‌గా ఈ కలరింగ్ చేసిన తర్వాత అండ్ కలరింగ్ చేయకముందు కూడా 2 డిఫరెంట్ క్రాఫ్ట్స్ లాగా అనిపిచ్చింది. ఓన్లీ విత్ బియ్యం వితౌట్ కలర్ అది కూడా చాలా బావుంది. అండ్ ఇలా కలరింగ్ చేసిన తర్వాత కూడా లుక్ చాలా బావుంది. సో, మీరు 2 ట్రై చేయండి. మీకు 2 నచ్చుతాయి. సో, ఇప్పుడు మిడిల్ పోర్షన్‌కొచ్చేసరికి నేను యెల్లో కలర్ తీసా. సో, యెల్లో కలర్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసేది కాదు. లెమన్ యెల్లో ఉంటుంది కదా! కొంచెం రేడియం షేడ్ మిక్స్ చేసి వేశాననమాట. సో, అది వేయగానే సీరియస్‌లీ లుక్ అయితే మారిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. చూస్తున్నారు కదా! మీకెలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్. అండ్ ఐ వచ్చేసి మీరు మిరియాలతో కూడా పెట్టొచ్చండి. అదే కన్ను. సో, గణేష్‌కి కన్ను మిరియాలతో కూడా పెట్టొచ్చు. నేను కూడా చిన్న మిరియం పెట్టా ఫస్ట్. కాకపోతే సైజ్ కరెక్ట్‌గా సెట్ అవ్వలేదు. సో, అందుకని నేను మళ్ళీ బ్లాక్ క్లేతో రౌండ్‌గా చేసి బాల్‌లాగా పెట్టాను. అండ్ హియర్ కమ్స్ పిస్తా షెల్స్‌ని ఇట్లా ఔటర్ లైన్‌గా పెట్టాను కార్డ్‌బోర్డ్‌కి. చాలా అంటే చాలా బావుంది. సో, ఇది అండి ఫైనల్ అవుట్‌పుట్. ఇది ఇప్పుడు మనం వాల్‌కి హ్యాంగ్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటది. చూస్తున్నారు కదా! నేను ప్రీవియస్‌గా చేసిన క్రాఫ్ట్స్ దగ్గర పెట్టాను. సో, దాని లుక్కే మారిపోయింది. యాక్చువల్‌గా నెమలి పించం యాడ్ చేసిన తర్వాత ఇంకా బ్యూటీ యాడ్ అయినట్టు అనిపించింది. సో, చాలా బావుంది కదా! నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.